ఒకప్పటి కంచుకోట ఇప్పుడు చుక్కాని లేని నావగా మారిందా అంటే అవునానే అర్థమవుతుంది. నాయకత్వ పోరుతో కొన్ని రోజుల పాటు డీసీసీ పదవిని హోల్డ్లో పెట్టింది అధిష్టానం. ఇక ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుంటే ఏకంగా జిల్లా కార్యాలయంలోనే మీటింగ్ పెట్టి తనకెవరు సాటి లేరు అనే సవాల్ విసిరారు ఆ నేత. ఇదంతా తెలిసి కంగు తినడం ఇన్ఛార్జి మంత్రి వంతు అయిందట. ఆధిపత్య పోరులో పార్టీలో లోటుపాట్లు మరోసారి బహిర్గతమైన వైనం ఏదో తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్కి ఒకప్పుడు కంచుకోటగా పేరున్న జిల్లా కరీంనగర్. ఎంఎస్ఆర్, దుద్దిల్ల శ్రీపాదరావు, పివి నరసింహారావు లాంటి ఎంతోమంది నేతలను అందించిన జిల్లా. అంతటి కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు ఓ డీసీసీని నియమించకపోవడం వివాదాస్పదంగా మారిందట. దీనినే ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేస్తున్నారు. కరీంనగర్ డీసీసీ రేసులో చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ అందులో కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వెలిచాల రాజేందర్రావు, కరీంనగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పురుమల్ల శ్రీనివాస్ మధ్య ప్రధాన పోటీ నడుస్తోంది. కరీంనగర్ డీసీసీ చేజిక్కించుకునేందుకు ఇద్దరు నాయకులు లాబియింగ్ చేస్తున్నారనే చర్చ జిల్లాలో నడుస్తోంది. వెలిచాల రాజేందర్రావు ఢిల్లీ అధిష్టానాన్ని కలిసిరాగా పురుమల్ల శ్రీనివాస్ సైతం ఢిల్లీ బాట పట్టి వచ్చారట. అయితే స్థానిక బలం తప్పనిసరని పార్టీ పెద్దలు తేల్చేశారట. కాంగ్రెస్ పెద్దల మద్దతు కూడబెట్టేందుకు వెలిచాల రాజేందర్రావు ప్రయత్నాల ముమ్మరం చేస్తున్నారట. స్థానిక మద్దతు తప్పనిసరని తేల్చడంతో పురుమల్ల శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్కు ఎలాంటి సమాచారం లేకుండా నేతలతో కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఓ మీటింగ్ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్పై గంగుల కమలాకర్ చేసిన కౌంటర్ను ట్యాగ్ చేస్తూ కరీంనగర్ డీసీసీ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారడం చర్చకు దారితీసింది. మరోవైపు జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఎటువైపు పోతున్నాయో తెలియడం లేదనేది హస్తం పార్టీ నేతల మాట. మరోవైపు జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నంతో పాటు సీనియర్ నేతలకు తెలియకుండా ఇష్టానుసారంగా సమావేశం ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఇదే అదునుగా భావించిన మరో వర్గం సోషల్ మీడియాలో కౌంటర్ చేసింది. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన పురుమల్ల శ్రీనివాస్పై వేటు వేయాలని పట్టుబట్టిందట. మరోవైపు వెలిచాల రాజేందర్రావు పార్టీ నాయకులకు అధిష్టానానికి దగ్గరవుతున్నారట. ఇంటిపోరు ఎలా ఉన్నా పార్టీలో లొసుగులు సోషల్ మీడియాలో వేదికగా బహిర్గతం అవడం చర్చనీయాంశంగా మారాయి. దీనిని ఇటు జిల్లా నాయకత్వం అటు అధిష్టానం ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారిపై వేటు పడనుందా? ఇప్పటికైనా డీసీసీపై నిర్ణయం ఉంటుందో లేదో ఎదురు చూడాలి.